నా పేరు జనరల్ ట్రేడ్ గౌట్ ఐటీ హైదరాబాద్ గ్రూప్ సభ్యులందరం కలిసి ప్రిన్సిపల్ మేడం మరియు ఈఓ సార్ ఆదేశం మేరకు ప్రాచుర్యమైన రాజస్థాన్ సహకారంతో ప్రాజెక్ట్ అనేది చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే పిల్లర్ రెడ్యూస్ రీసైకిల్ రీయూస్ స్క్రాప్ మెటీరియల్ని ఉపయోగించుకొని మన ఎడ్ల బండి మన భారతదేశ పటం తయారయ్యడం జరిగింది. ఎందుకంటే పనికిరాని వస్తువులు తీసుకొని ఓకే బాబు, ఈ ప్రాజెక్ట్ మీరు ఆర్ఆర్ఆర్ మోడల్ ప్రిపేర్ చేశారు కదా, మరి ఈ ఎడ్ల బండి ఎందుకు ఎంచుకున్నారు కాన్సెప్ట్? సార్ మన భారతదేశానికి కాబట్టి ఇది ఎంచుకోవడం జరిగింది. ఇది ఏమైనా అది పురాతనమైన ఎడ్ల బండి కాబట్టి మన దీంట్లో ఎటువంటి బయట పెట్రోల్ కానీ ఎట్లా ఏమి ఉండదు. ట్రాక్టర్ కొత్త వచ్చిన ట్రాక్టర్ అందులో పెట్రోల్ ఇట్లా ఖర్చు ఉంటుంది, ఇంకా ఏ ఖర్చు ఉండదు. సో ఇలాంటిది మీరు మన పెద్ద ఎడ్ల బండి కూడా ప్రిపేర్ చేయగలుగుతారు. మన మెటీరియల్ ఇప్పిస్తే చేస్తారా? దానికి సంబంధించిన మెటీరియల్ ఎంత పడుతుందో ఒకసారి రిక్వెషన్ ఇస్తే కొంచెం ప్రిపేర్ అవుతాం. అందరూ చేయగలుగుతారు కదా? వేసి ఎన్ని రోజులు తీసుకోండి, కానీ సేమ్ అలాంటి ఎడ్ల బండి మీరు రియల్ తయారు చేయగలుగుతారా స్పెసిఫికేషన్తో పాటు? ఇది దేంతో తయారు చేశారు బాబు? భారతదేశంలో మన భారతదేశం మీద మన అభిమానంతో మన భారతదేశ పడం తయారు జరిగింది. మన టేబుల్స్ పైన పెట్టుకోవడానికి అందంగా కనిపిస్తుంది కాబట్టి ఓకే. నెక్స్ట్ ఇంకా ఏమేమి ప్రిపేర్ చేశారు? అదేం ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా చేశారా? కాస్ట్ మెటీరియల్ అంతా టోటల్ భారతదేశం గోల్డ్స్ తోటి మీకు తయారు చేసినాం. 16 గోల్డ్ యూస్ అయినాయి. ఒక స్క్వేర్ రాడ్ తీసుకొని దీన్ని తయారు చేసినాం. సో అవన్నీ పాత కాన్సెప్ట్ ఏంటి? ప్రతి విషయం రాడ్ తీసుకొని UMM చేసి తయారుకొని వేరే పెట్టి తయారు చేయడం జరిగింది. ఇది మన పురాతనమైన ఎడ్ల బండి కాబట్టి దేశానికి రైతు ముఖ్యమైన ఆధారంలో చేయడం జరిగింది.